సేవకులమైన మనం ఈ 2 పత్రికలు ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే దేవుని సేవ ఎలా చేయాలో ఈజీగా మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పౌలు గారు సేవ చేయడం మాత్రమే కాదు, కానీ సేవ ఎలా చేయాలో తన తర్వాత సేవ చేసేటువంటి సేవకులకి మాదిరికరంగా సేవ చేశారు. దేవునికి స్తోత్రం. సేవ చేయడం వేరు, ఆ సేవ మరలా ఇతరులు మాదిరికరంగా తీసుకొని అలా సేవ చేస్తే మనం కూడా అలా సేవ చేయాలి అనిపించేంతగా ఆయన గొప్ప సేవ చేసి ఈ లోకాన్ని ముగించాడు ఆయన కాలంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనందరము దేవుని సేవకులు కాబట్టి దేవుని సేవ ఎలా చేయాలి అనే సబ్జెక్ట్ మీద 4 విషయాలు మీకు నేను పౌలు గారిని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం విన్నాం. అందులో నెంబర్ 1 ఇప్పుడు మనం చదువుకున్న రిఫరెన్స్లో ఏముందంటే, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును. అది పూర్వం ఆయన. ఎప్పుడు? ఆయన దేవుని సేవకు రాకముందు దమస్కు మార్గంలో దేవుడు తన వెలుగు ద్వారా తనను దర్శించక ముందు, అనగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడంట? పూర్వం నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. చూడండి తన యొక్క స్థితి, పూర్వస్థితి ఏమిటో అక్కడ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తూ ఉన్నాడు. నేను ఇలాంటి వ్యక్తిని. అయితే అలా జీవిస్తున్న నన్ను యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఏం చేశాడంటే తన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు, నమ్మకమైన వానిగా ఎంచాడు. కాబట్టి నేను ఇప్పుడు ఎలా సేవ చేస్తున్నాను అంటే కృతజ్ఞత కలిగి సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను మార్చిన, నన్ను దర్శించిన, నన్ను బలపరిచిన, నన్ను ఏర్పరచుకున్న ఆ యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై సేవ చేస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి గమనించండి, ఇక్కడ పౌలు గారిని ఎన్నుకున్నట్లుగానే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? దేవుని సేవకరకై ఎన్నుకున్నాడు. దేవుని సేవ కొరకు దేవుడు మనల్ని ఎన్నుకోకుండా మనం సేవకు రాలేము. అది కాని పని. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. అదే పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, అయితే మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన. చూడండి అక్కడ ఏమనుందంటే మిమ్మును ఏం చేశాడు? పిలిచాడు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. దేవుని స్తోత్రం. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు మనల్ని పిలిచాడు, ఎన్నిక చేశాడు, ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించాడు. దేవుని కొరకు మనం బ్రతకాలని దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా తగిన సమయంలో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు